అందరికీ శనార్థులు ఎట్లున్నారలా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాండ్రి ఇస్టాప్ సమర్పించు మాస్ మలడ ముచ్చట్లకు స్వాగతం మీరు ఓట్లేసి నన్ను నమ్మి గెలిపించుకున్నారు మీకు ఏమేమైతే చెప్పినో ఎలక్షన్ల కంటే ముందు గవన్నీ నెరవేర్చాలా కదా మీకు పెద్ద కొడుకు లెక్కలు ఉండాలి కదా గందు గురించే మీరు నా దగ్గరకు వచ్చి అడుగుడు కాదు నేనే మీ కాడికి వస్తా మీకు వైద్యానికి పొలగండ్ల చదువుకు ఎసొంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన సర్కారుకి ముచ్చట మీద పెద్ద పీట ఎత్తున్నది మీరు ఎట్లయితే నమ్మినరో గా తిరగనే చేస్తా గట్లనే ఉంటుంది మన పాలన తీరు మరి పోయిన కారు తీరు లెక్క బేకారు ఉండదు వాళ్ళు ఏం చేసిండ్రు కనీసం ఇంట్లోనే కట్టించిండ్రా పేదోళ్లకు అది లేదాయా ఇది లేదాయా అని మొత్తానికైతే పోయిన కారు సర్కారు మీద నిప్పులు జరుగుకుంటా నేనున్నా అని మీకు చెప్పుకుంటా మొత్తానికైతే పొంగులేటున్నాడు కదా మంత్రి ఇకైనా గీ తీరుగా మాట్లాడుకొచ్చిండుల్లా మరి ఎక్కడ మాట్లాడుకొచ్చిండు ఏంది అని అంటారా ఇక చూద్దాం పాండ్రి ఎన్నికలున్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు పాలేరు జనాల నడమలనే ఉంటా పాలేరు జనాలకు నేను పెద్ద కొడుకు లెక్క పనిచేస్తా నేను చేసిన పనులే అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించినాయి పోయిన సర్కారు పేదలకు ఏమన్నా చేసిందా కనీసం ఇల్లు కట్టించిండ్రా చెప్పుండ్రి విద్యా వైద్యంకు సర్కారు పెద్దపీట అయ్యబోతున్నది ఏ కట్టం వచ్చినా నేనుంటా నేను నిలబడతా అని చెప్పి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలా ప్రజల కాడికే సీనన్న అనే కార్యక్రమం ఉన్నది గదనుల్లా గండ్ల పాల్గొని ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఈనుండ్రి పోపారి మీ దీవెనలతో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మనం చేసుకుందామని ఒక లిస్టు మీరు నాకు ఇచ్చిన దాన్ని చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను మళ్ళీ ఎన్నికలు లేకపోయినప్పుడు మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే మీకు ఇచ్చిన హామీని ఏ నమ్మకంతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నాకు గెలుపు కోసం మీరు కష్టపడి పనిచేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు సామాన్యుడు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని అన్ని గ్రామాలు తిరగాలని నిర్ణయించుకొని గత ప్రభుత్వం ఇస్తానని ఇవ్వని ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు ప్రధానమైంది ఇళ్ల మంత్రిని నేనే కాబట్టి రాష్ట్రమంతా 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఇల్లు అందరికీ ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అది చూసినారులా గదన్నట్టు కథ మీరు ఎట్లయితే నమ్మకం పెట్టుకొని ఓట్లేసి నన్ను గెలిపించిండ్రో గా తీరుగా నేను కూడా పనులు చేయాలా కదా ఇక పనులు చేయాలంటే మీ నడుమలనేమి ఉండాలా మీ పెద్ద కొడుకు లెక్కుంటా మీ అందరికి పనిచేసి పెడతా పోయిన కారు సర్కారు లెక్క బేకారు ఉండదు మన ముచ్చట ఏదున్నా కుల్లా ఇక మొత్తానికైతే చేసి పెట్టుడే ఉంటదని చెప్పి కారు సర్కారు మీద నిప్పులు జరుపుకుంటా జనాలకి మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు ఏపీల కోతే పంకపాటి వాళ్ళను ఉత్తగా గుర్తుపట్టచ్చులా ఎందుకంటారా వాళ్ళ పంకపాటి చేతలు గట్లుంటాయి అన్నట్టు గాలిపంక పాట అంటేనే గాలి కదా మొత్తం ఆగమాగం చేసుకుంటూ ఉంటారు మరి ఓటమి భయంతో గిట్లా చేస్తున్నారా లేకపోతే జగ్గులు నువ్వే గిట్లా చెప్తున్నావా మన పంకపాటోళ్ళు అందరు గిట్లనే ఉండాలా గిట్లనే చేయాలని గట్లా చెప్తున్నావా ఏంది మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి ఓట్లేయనియరాయే మద్దతు ఇయ్యద్దంటారాయే మరి టీడీపీ అంటే ఎందుకంత కచ్చగట్టిండ్రు జనాల కాంచెల్లి అలా కస్తున్న ఆదరణ చూడలేక నాకు ఇదంతా ఇక ఒక పంకపాటి కార్యకర్త ఏం చేసిండా ఎరికైనా అవుల్లా ఇక పంకపాటి కార్యకర్త అని నిరూపించుకున్నాడు మరి చూడుండ్రి మీరే శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలము ఎల్లకుంట ఊర్ల గాలిపంకపాటి కార్యకర్త గాలి చేసిండులా మొత్తం మీద మందు తాగిన మత్తుల మారణాయుధంతో హల్చల్ చేసిండు అనుకోరాదుర్రి మరి తాగిన మందు జగనాలు బ్రాండ్ కావచ్చు అందుకే గింతగానం ఎగుర్లా పడుతున్నాడు వేట కొడవలు చేత పట్టుకొని టీడీపీ శ్రేణులను నరుకుతా అని చెప్పి ఇక వీధులలో తిరుగుకుంటా గీ తీరుగా హంగామా చేసిండు చూడుండ్రు ఒకపారి ఆగో చూసినారులా మొత్తానికి చేతిలో పట్టుకొని లుంగి మీది గట్టుకొని ఇక చూడుండ్రి సంపుతా నరుకుతా అనుకుంటే ఎట్లా తిరుగుతున్నాడో పంకపాటి కార్యకర్త అవయ్యా మరి తాగిన మందు జగ్గులు బ్రాండేనా ఎట్లా ఇక దిక్కుమల్ల బ్రాండ్ దాగా గిట్ల ఎగుర్లో పడుతున్నావా నువ్వు కూడా ఇక ఏపీలో ఎలక్షన్లు అయితే అయిపోయినాయి వారం రోజులు గడవంగానే గాలిపంక పాటోల ఆటలు మొత్తానికైతే మొదలైనయులా ఇక నాయకుల అరచకాలైతే చెప్పనవసరం లేదు గాని ఓటేసినందుకు ఒక మాట వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఒక మాట సంపుతాము నరుకుతాము అనుకుంటా గీల కార్యకర్తలేమో ఇట్లా చేసుడు పంకపార్టీ అంటేనే మరి ఎట్లుంటది గాలుపు మొత్తం ఆగమాగం అన్నట్టు ఇక గల గాలిపి ఇప్పుడు మంచిగా వస్తలేదు కదా జనాలు మొత్తం గాలి తీసేసే ఇక గందుకే గీ తీరుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక గాలిపంక పార్టీ సానుభూతి పరుడు కుల్లాయప్ప మందు దాగిన మత్తుల కొడల్ని చేతిలో పట్టుకొని ఇక గిత రచ్చరచ్చ వేసుకుంటా భయభ్రాంతులకు గురి చేసిండు ఊరోళ్ళందరినీ టీడీపీ కార్యకర్త బాలు అనే వ్యక్తి మీద దాడికి కూడా ప్రయత్నం చేసిండటనుల్లా ఇక ఊరోళ్ళందరూ చూసి అడ్డుకున్నారు ఇక కుల్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు పోలీసోళ్ళు వామ్మో నిజంగా
పంకపాటి కార్యకర్త నిరూపించుకున్నాడు కదా. మేము ఎంత ముద్దుగా చేసినాము, కావాలన్నా తీసుకొచ్చి పెట్టినాము, మా తీరుగుంటదా ఎవరి పాలనన్నా? మేం చేసినట్టు పరిపాలిస్తారా? 10 ఏళ్లల్లా ముద్దుగా చేసి పెట్టినాం, గద్దు అన్నది అభివృద్ధి. ఓయమ్మో, ఇప్పుడు వచ్చిందుల్లా చేయి గుర్తు పాలన ఏం మంచిగున్నది. 100 రోజులు అంటిరి, ఏం చేసిండ్రు 100 రోజులల్లా? 6 గ్యారెంటీలు ఓ మస్తుగా మాట్లాడుకొచ్చిండ్రు, ఒకటన్నా నెరవేర్చిండ్రా? చెప్పరైతిరు నాకు. ఏం రేవంత్ రెడ్డి మాట్లాడపోతివి అని నేను అంటలేను లగ్గి మాటలన్నీ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా హరీష్ రావు, మల్లో త్యాప గీసొంటి ఘాటు మాటలు మాట్లాడిండు. మరి అసలు కథ ఏందో చూడుండ్రి మీరే. సీఎం రేవంత్ రెడ్డి సారు సర్కారు మీద మల్లోత్యాప గట్టిగానే మాట్లాడుకొచ్చిండు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బడిపంతుల మీద లాఠీలు, బడుగు జీవుల మీద జూట హామీలే రేవంత్ పాలన ఉంటాయి గాని అభివృద్ధి ఏం కానరాదు. 100 రోజులల్లా హామీలు అమలు చేస్తా అంటివి రేవంత్ ఏడవాయే అని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. విద్యార్థి భరోసా కారేట రాలేదని విమర్శించుకొచ్చిండు. ఎన్నికల ముంగల ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన హామీలు ఏడవాయే? ఒక్కటన్నా అమలైందా? అమలు కాకపోయే. మళ్ళా మాట మాట్లాడితే మా కారు పార్టీ మీద ఎందుకు వయ్యా గంతగానం గరం అవుతారు? మీరు ముందు చేసేది చేసి చూపెట్టుండ్రి, అటెనక సిక్కి మమ్మల్ని అనుండ్రి అని గీ తీరుగా గరం అయిండులా. ఇక కావాలంటే ఈనుండ్రి. గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యం కానీ లేదు. ఈ రోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్లను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. దానికి బాధ్యులైనటువంటి అధికారులను, సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం 6 నెలల కాలంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది. అది ఈయన రావుల ఎట్లున్నదో కథ. ఇక ఇవన్నీ మామూలు ముచ్చట్లే కదా. జనాలే నడుమిట్ల ఏం గానుల లెక్క కొడతారు. ఎందుకంటే పాపం వీళ్ళకి సొంత పంచాదులు ఏముండయి, మొత్తం జనాల కోసం పెట్టుకుంటున్నట్టే చేస్తారన్నట్టు. మరి జనాలు కూడా అనుకొస్తున్నారు లా ముచ్చట. 10 ఏళ్ళు మీరున్నారు కదా సారు, మరి మీరేం చేయకపోతిరి అని. ఉద్యోగులకు 3 డిఏలు అన్నారు, ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను గుర్తుపట్టి విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి ఓట్లేయాలా. ఇంకో త్యాప గిసుంటోళ్ళని గెలిపించుకోవద్దు, మీ ఓటుతోటే కాంగ్రెస్ సర్కార్కి బుద్ధి చెప్పాలా అని పిలుపునిచ్చిండులా. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకైన రాకేష్ రెడ్డిని గెలిపించాలా, ఏదున్నా మనోళ్ళే నిలవాలన్నట్టు. ఇక కాంగ్రెస్ మీద కౌంటర్ ఇచ్చుకుంటా గీ తీరుగా మాట్లాడిండులా. మొత్తం మీద ఎండలు కొడితే ఒక బాధ, ఆనలు కొడితే ఒక బాధ. ఎండలు కొట్టుడుతోటి బయటకు వచ్చేటట్టున్నదా, పని చేసుకోవచ్చేటట్టున్నదా? బయటకే పోవద్దు, పొద్దుగాల 7 అయితే చాలు, సూర్యుడేమో రావట్టే అని మస్తుగా ఇబ్బందులు పడ్డరు. ఇక ఉడకపోతతోటైతే మస్తు తాళని పనులతోటి మొత్తానికైతే జనాలు బాగానే ఇబ్బందులు పడ్డారు కదా నుల్లా. ఇక ఆనలు కొడితే మంచిగుండు, జర్రంతా చిన్నగా చినుకులు వచ్చినా చాలు అని మస్తు మంది అనుకున్నారు. గట్లనే చినుకులు వచ్చినాయి గాని మెదక్ జిల్లా దిక్కు ఆన పగబట్టినట్టే ఉన్నది. వానదేవుడికి ఏమైందో ఏమో, మెదక్ జిల్లా నిడిసబెట్టి పోతలేడు. 4 ఒద్దుల కాంచెల్లి ఆనలు భారీగా పడుతున్నాయి. ఆనలు పడే ముచ్చట మంచిగానే ఉన్నది గాని మరి ఈ చెడగొట్టు వానలు చేయంగా రైతుల కన్నీరు తప్ప మిగిలింది ఏం లేకపాయే. 6 కాలం కష్టం చేసి పంట చేతికి వచ్చినాక అప్పు సప్పు తీసుకొచ్చి పంట ఎత్తిరి, మరి వచ్చిన పైసలతోటి అవన్నీ తీర్చుకోవాలి కదా. గట్లనుకోని కళ్ళకు తీసుకుపోయి ఉన్నడ్లని దారబోతే ఆనలు వడే ఉన్న వడ్లన్నీ తడిసిపాయే. అయ్యా ఇగ కొంటారా ఆగ కొంటారా, మా వడ్లన్నీ ఆగమయ్యబట్టే అని చెప్పి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారులా. ఇక చూడుండ్రి, మరి సర్కారు వాళ్ళని అడుగుతానేమో అమాలీలు లేరు, లారీలు లేవు, తేమతేమున్నది అని ఈ మాటలు మాట్లాడుకొస్తున్నారట. ఎట్లా చేయాలయ్యా, జర భాంచన్ మమ్మల్ని ఎట్లనన్నా ఆదుకోండ్రి, ఇట్లయితే కష్టమే ఉన్నది కదా అని చెప్పి రైతులు కన్నీరు అవుతున్నారు. చూడుండ్రి కావాలంటే. వామ్మో వామ్మో, ఇక ఇగిడతలేదు కదా మెదక్ జిల్లాను. అంతగానం నచ్చింది కావచ్చు వానకు. మరి ఏందుల్లా అన్నదాతలకు మరి కన్నీరు పెట్టకపోతే ఏందన్నట్టు గీ ముచ్చట. ఇటు ఇప్పటికే అకాల వానలు చేయబట్టే మెదక్ జిల్లాల పగబట్టినట్టే ఉన్నది రైతుల మీద ఆన. 4 రోజుల కాంచెల్లి ఆనలు వడుడుతోటి కళ్ళలకు నీరు చేరింది. మరి వరి మొత్తం తీసుకొచ్చి గన్లనే పెట్టిరి. ఇక అటు నీళ్లు చేరుడుతోటి మొత్తం తడిచి ముద్దైంది అనుకోరాదు. వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నా కూడా ఇక వరిని కొంటలేదని
అని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికన్నా జర్రంతా మా మీద దయ చూసి గీ వడ్లన్నీ కొనాలా అయ్యా అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. లగమాండిగా తేమ శాతము హమాలి లారీల కొరత అని చెప్పి అధికారులు ఇక కొనుడు ఆపేస్తున్నారని చెప్పి బాగా డీలా చేస్తున్నారని రైతులు మస్తుగా మండిపడుతున్నారు. ఇక చూడు కావాలంటే గల బాధ. అప్పుడు ఖరాబ్ అని అంటారు. వీటికి ఎన్నిసార్లు ఎండవాలి? వీటిని ఇది తీసుకొచ్చి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఆరబెడుతున్నాం, ఒక్కతనే చేస్తున్నాం, ఆరబెడుతున్నాం, ఒక్కతనే చేస్తున్నాం. వర్షాలు పడకపోతే మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చినాక మళ్ళీ 60 అంటారు. ఇట్లా ఎన్ని దినాలు 60 మేము ఇట్లా కాండ పెట్టమంటే అమ్మాయిలు లేరు అంటారు. లేదు మళ్ళీ లారీలు వస్తలేవు అంటారు. బయట నుంచి ఏమో లారీలు వస్తున్నాయి, లోపల కాల్ చేసుకుంటారు. ఇక్కడ ఏమో బాధం లేదు. సంవత్సరం దాకా ఉండే అవి అక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి కట్టేస్తారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పెడతారు. మా డబ్బులు లేవు, మేము ఏమి ఇవ్వాలి వాళ్ళకి? వీళ్ళు ఇగో నీళ్ళు చూడ ఎట్లా కడుతున్నాయి. అది చూసినారులా. ఇటు చూడబోతేనేమో తేమ శాతం తక్కువనదనబడితే హమాలీలు లేరనబడి లారీలు చక్కగా అత్తలేవనబడితే ఇవన్నీ మాటలు చెప్పబడితే అటు చూస్తేనేమో వానదేవుడు దంచి దనాలు బుక్కిస్తున్నాడు. 4 రోజుల కాంచెల్లి ఇడకుంట ఒకటే దిక్కుగా మెదక్ జిల్లాలో ఆనలు కొడితే మరి అన్నదాతలు ఏం కావాలనుల్లా? కళ్ళలనేమో వరి మొత్తం తడిసి ముద్దవుతున్నదిల్లా. ఎవ్వల నడుమలకైనా ఆల్మొగల నడుమలకు ఓవద్దని అంటారు. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకున్నా మళ్ళా జరంత సేపు అయినాక మంచుకుంటారు ఆల్మొగలు. గందుకే ఏదేమైనా గాని పెండ్లం మొగడు జవడలకు వద్దు అని అంటారు కదా. గీ ముచ్చట నువ్వద్దిగా నేనుల్లా. ఎంత కొట్టినా ఎంత తిట్టినా చేసుకున్న మొగానికి ఏదన్నా అయిందంటే ఎట్లుంటది చెప్పుర్రి. గట్లనే ఓ ఆయనని ఓళ్ళో కొట్టిర్రట. నా మొగని కొడతారా ఏంది కథ అని చెప్పేసి మొత్తంకైతే ఇక ఓళ్ళైతే కొట్టిరో గాల మీదకి దాడికి పోయిందిలా గీ అక్క. మరి ఎవరు కొట్టిర్రు గాయనని గీమెకి ఎందుకంత కోపం వచ్చింది అని అనుకుంటుండ్రా? ఇక చూడుర్రి అసలు కథ ఏంటిదో. మరి కాదా చెప్పుండ్రి. ఇవాళ పెన్మిటిని కొట్టేసరికి మస్తు కోపం వచ్చినట్టున్నది గీ అక్కకు. ఇంకేమున్నది నా పెన్మిటినే కొడతారా అని చెప్పి ఇక వైన్ షాపు సిబ్బంది మీద మొత్తానికైతే మస్తు గరంతో టూగిపోయిందిలా గీ అక్క. ఇక ఎవరైతే గల భర్త మీద దాడి చేసిండ్రో గాల మీద దాడి చేసిందిగా ఆమె. ఇక ముచ్చట ఏడైందంటారా? పట్నంలో ఉన్న మధురానగర్ లో అయిందిలా. ఒక వ్యక్తి మందుగొనే తందుకు దుకాణం కాడికి పోయిండట. ఇక పోయినాడు మంచిగానే ఉన్నాడు గాని పైసల ముచ్చట్ల మాట మాట పెరిగి ఇక అక్కడ ఉన్నోళ్లకు ఈయనకు జవడమైందట. ఇక ఇంకేమున్నది తలకాయలు వాళ్ళ కొట్టుకున్నారు. ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైంది, ఎట్లా దాకింది, ఎవలేమన్నారు అని మొత్తం పూరాగా గుండు గుత్త అరుచుకున్నది పూసగుచ్చినట్టు. ఇక ఉన్న ముచ్చటగా ఆయన ఆమెకి చెప్పేసరికి నా భర్తనే కొడతారా అని చెప్పి ఇక మస్తు కోపం పెంచుకున్న గామె ఆయన ఎమ్మట పెట్టుకొని ఇక మొత్తానికైతే వాళ్ళందరినీ నిలదీసిందుల్లా. గాల మీద దాడి చేసి మందు బాటిలను మొత్తం బలగొట్టింది ఏడికాడ. ఇక దీంతో అక్కడికి పోయిన పోలీసోళ్ళు అక్కడున్న సిబ్బందితో పాటు ఈ మహిళ మీద కూడా కేసు నమోదు చేసిండ్రు. ఇక చూడురులా కావాలంటే. అది చూసినారుల్లా. గదన్నట్టు కథ. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఆల్మొగలే అంటారు కదా నుల్లా. ఇక ఇక్కడ గదే అయింది అన్నట్టు. మరి భర్తను కొట్టేసరికంటే మస్తు కోపం వచ్చినట్టున్నదిగా అక్కకు. ఇక నా పెన్మిటినే కొట్టేంతున్నది మీకని చెప్పి మొత్తానికైతే గట్టిగా గరమై ఊగిపోయినాక గీ తీరుగా వేసింది. ఈ చెడగొట్టు ఆనలు వరి వండించిన రైతన్నలకే కాదు, మామిడి చెట్లు వేసుకున్న వాళ్ళకు కూడా మస్తు కన్నీరు పెట్టిపిస్తున్నది. ఈ వాతావరణంలో మార్పులు అచ్చుడేందో, ఇట్లా భారీగా ఆనలు కొట్టుడేందో, మొత్తం వీళ్ళకు ఆగమాగం అవుడేందో ఏం అర్థం కాకుంటున్నది ముచ్చట. మామిడి పెన్లేమో నేల రాలబట్టే మరి వచ్చే ఆదాయం మాకు చక్కగా అత్తలేదు. ఏం చేయాలా, ఎట్లా కావాలా? అక్కడికి పోయే కాడికి మంచిగానే పోతున్నది కానీ పంట పండించిన రైతులకు వచ్చింది కదా కష్టం అని చెప్పి మామిడి రైతులు కూడా మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ముచ్చటేందో పురాగా మీరే ఆడుకోండి. ఒకటనుకుంటే ఒకటైతుంది అన్నట్టు గీ తీరుగున్నది ముచ్చట. వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులని ఎంటాడుతున్నాయి. దిగుబడి సక్కంగా రాక ఆశించిన ధరలు లేక మామిడి ఆమ్చూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందిలా పాపం. తెలంగాణలో ఒకటి ఆమ్చూర్ మార్కెట్ నిజామాబాద్లో ఉన్నది. గీ యార్డుకు సుమారు 10 జిల్లాల నుంచి ఆమ్చూర్ ధరలిస్తారు. ప్రతిరోజు 1000 బస్తాల ఆమ్చూర్ వస్తుందట. ఇక ప్రతి సీజన్లో కూడా సుమారు 10,000 క్వింటాల ఆమ్చూరు అమ్మకాలు జరుగుతాయట. నుల్లా ఆమ్చూర్ తయారీకి అయ్యే ఖర్చులు పెరుగుడు, ధర మాత్రం క్వింటాల్కి 20,000 మాత్రమే వస్తుండుతోటి
మా శ్రమ మొత్తం ఆగం కాబట్టే మేము పడ్డ కష్టానికి కూడా ఏం లాభం లేకపాయని రైతులు చెప్పుకొస్తున్నారు. ఇక మాకు వచ్చిన పంటను తీసుకుపోయి మార్కెట్కు తరలించే సమయంలో ఈ ఆనలు చేయంగా ఈ చెడగొట్టు వానలతోటి ఇంకింత కోలుకోలేని దెబ్బ మీద దెబ్బలు పడబట్టే ఎట్లా బతకాలా, అటు అమ్ముకుందామంటే ధరలు గిట్ల వలకబట్టే మా బతుకులేమో గట్ల కాబట్టి అని చెప్పి రైతులేమో మస్తుగా బాధపడుతున్నారు. మామిడి రైతులు చూడుండ్రి. ఈసారి కొంచెము పంట లేదు, మామిడి పంట లేదు. మాకు సుత గిట్టుబాటు రేటు సుత ఈ మార్కెట్లో వచ్చే అవకాశాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఏంటంటే ఇది బాగా రిస్క్ అయిన పని. మేము చెట్టు కంచెలు తీసుకురావాలి, ఇంటికాడ 4-5 కైకిలో పెట్టాలి, వాళ్ళకు 400 కూలి ఇవ్వాలి. సాయంత్రం అయిందంటే కథ మాకు భయంకరం, ఎందుకంటే వర్షాలు పడితే కథం ఇది మొత్తం ముద్దకు వచ్చినట్టు అవుతుంది. మేము చేసిన చేత అంతా వృధా అయిపోతుంది. మేము ఇవాళ నాశనం కాబట్టి కొంచెం గిట్టుబాటు రేట్ అయితే బాగుండు. మాకు సుత ముందు తీయాలి. మేము సుత ఇట్లా ఇది అవకాశాలు ఓడగొట్టుకోవద్దని కోరుకుంటున్నాం. గంటలకు 30 పైన ఉంటేనే మాకు లాభం, ఎందుకంటే గిట్టుబాటు చెట్టుకు పెట్టాలి, కైకిలోళ్ళ కూలీలకు పెట్టాలి. మేము ఇక్కడికి తీసుకొచ్చడానికి ఇప్పుడు 4000 ట్యాక్సీ కిరాయి కట్టుకున్నాము ఒక 4 వచ్చినందుకు. ఇక మాకు కూలీ అనేది నిండుతలేదు. ఇక మరి బాధ ఉండదా చెప్పుండ్రి. బతుకుద్రేవే గీది అనుకున్నప్పుడు గిన్నెల కూడా లాభం రాకుండా దెబ్బ మీద దెబ్బ పడితే ఎట్లుంటదిల్లా. ఇక వ్యాపారులు తడిసిన పంటను కొంటలేరట. చింతపండుకు బదులుగా గీ ఆమ్చూరును వంటలలో ఆవు వాడతారట. ఇక ఆమ్చూరుకు ఉత్తర భారతంలో మంచి డిమాండ్ ఉన్నదట. ఇక అక్కడ డిమాండ్ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ దీన్ని తయారు చేసే రైతుల పరిస్థితి మాత్రం అప్పులమయమే ఉన్నది కదనుల్లా. ఏందో ఏమో పోన్రి. ఇక ఏదున్నా ఏ రైతు కష్టం చేసుకొని పంట పట్టుకొచ్చిన గైన కన్నీరే మిగిలబట్టే. ఇగో గివన్నట్టుల్లా ఇయాల్టి ఇష్ట సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా మీ టీవీ5 ఇక ఉంటా.